చెప్పులు చేతితో పట్టుకోవచ్చా కింద పడదాం కదా మీ ఇష్టం వచ్చింది ఏంటి చేతితో పట్టుకోకూడదు కింద పడదాం మరి కింద పడేసి తక్కువ వచ్చి కదా అదే చేతితో పట్టుకోవాలి చెప్పండి అంబటి రాంబాబు గారు అందిస్తున్న వ్యాఖ్యలు అంబటి రాంబాబు అందిస్తున్న వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు అందిస్తున్న వ్యాఖ్యలు ఆంబోత్ రాంబాబు అందిస్తున్న వ్యాఖ్యలు ఆంబోత్ రాంబాబు అందిస్తున్న వ్యాఖ్యలు అంబటి రాంబాబు అందిస్తున్న వ్యాఖ్యలు అంబటి రాంబాబు అందిస్తున్న వ్యాఖ్యలు వైఎస్ఆర్ 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 అందిస్తున్న వ్యాఖ్యలే వైఎస్ఆర్ అందిస్తున్న వ్యాఖ్యలే వైఎస్ఆర్ సిపి అందిస్తున్న వ్యాఖ్యలే వైఎస్ఆర్ అందిస్తున్న వ్యాఖ్యలే ఒక్కసారి అంబాటి రాంబాబు మాజీ శాసనసభ్యులుగా మాజీ మంత్రిగా పనిచేసి అనుభవం కనబట్టి ఒక మాజీ మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా ఉండి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు అనుభవజ్ఞులైనటువంటి మిమ్మల్ని ఒక సీటుకే పరిమితం చేసి రాష్ట్రం నుంచి కూడా మిమ్మల్ని ఆరదోలేటువంటి ప్రయత్నాలు ఏదైతే ప్రజలు చేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా క్షేమంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పాలననే ఆస్వాదిస్తుంటే ఓర్వలేనటువంటి కుల్లి బుద్ధితో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రస్థాన నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం. ఇక రానున్న రోజుల్లో ప్రజలే గట్టి బుద్ధి చెప్పి విజనున్నటువంటి మా ఎన్డీఏ కూటమి మీద బురద లేకుండా కడుక్కునే పరిస్థితి మేము తీసుకొస్తాను. మరొకసారి మీ అందరి హెచ్చరిస్తూ కఠినంగా శిక్షించాలని ఈరోజు జీలిగిమెల్లి మండల కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ కఠినంగా శిక్షించకపోతే రానున్న రోజుల్లో మా ఎన్డీఏ కూటమి ఇంకా ఉధృతంగా వైసీపీని భూస్థాపితం చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆపుతాం. మరొకసారి మీ అందరి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.